హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన నిర్మలా సీతారామన్. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరును అప్డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పీపీఎఫ్లో నామినీ మార్చుకునేందుకు ఇకపై ఛార్జీలు ఉండవని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలను సవరించడం కోసం ఆర్థిక సంస్థలు ఛార్జీలు విధిస్తాయని ఇటీవల తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి తమ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పొదుపు ప్రమోషనల్ జనరల్ రూల్స్ 2018లో ఏప్రిల్ 2, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేయబడ్డాయి. పీపీఎఫ్ ఖాతాలకు నామినీల మార్పులపై ఛార్జీని తొలగించడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చిన్న పొదుపు పథకాలకు నామినేషన్ రద్దు లేదా మార్పు కోసం 50 రుసుము రద్దు చేయబడింది అని నిర్మలా సీతారామన్ అన్నారు. పార్లమెంటులోని ఆమోదించబడిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులు డబ్బు లాకర్ల చెల్లింపు కోసం 4 వ్యక్తులను నామినీలుగా చేర్చుకోవడానికి అనుమతిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.